పేరేమన్నారు? శంకర్రావు అండి. శంకర్రావు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి ఘోరంగా ఓడిపోయారు. అంటే ఎంత అంటే ముందు ఒక 60 సీట్లు ఉండేవి. 60 నుంచి తర్వాత 153 వరకు వచ్చాయి. 155 తర్వాత ఒకేసారి 11 సీట్లకి 5 సంవత్సరాల అధికారంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి ఎందుకులా అంటే ఆయన ఓడిపోవడానికి ఈ శిలక జ్యోతిష్యం ద్వారా అంటే ఆయన కారణాలు ఏంటి, ఎందుకు ఓడిపోయారు, ఆయన రేపు జైలుకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయంటారా లేవంటారా? మీ చిలక జ్యోతిష్యం ద్వారా మాకు చెప్పండి. తీపించండి. చూడా రాముడు చూడు 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 జగన్మోహన్ రెడ్డి స్వామి ఆ స్వామి కూడా అదే కదా. అంటే ఇప్పుడు చిలక ద్వారా జ్యోతిష్యం ఏంటనేది జగన్మోహన్ రెడ్డి కోసం తెలుసుకుందాం అనుకున్నాం. స్వయంగా రామచిలకనే జ్యోతిష్యంలో ఆయనకున్నటువంటి దేవత, ఆయనకున్నటువంటి ఏ దేవుడిని అయితే కొలుస్తున్నారో ఆ దేవుడినే తీయటం జరిగింది. ఇది మీరు ఆయన కోసం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి కోసము మీరు క్లుప్తంగా ఏం జరగబోతుంది? అధికారం పోయింది ఓ పక్క, మరో పక్క ఆయన అనుకున్నటువంటి సీట్లు రావట్లేదు, ప్రతిపక్ష హోదా పోయింది. మీరేమనుకుంటున్నారు? దీని మీద ఏం చెప్పబోతున్నారు? జాతకం ప్రకారంగా ఈ చిలక జ్యోతిష్యంలో జగన్మోహన్ రెడ్డి కోసం ఏం చెప్పబోతున్నారు? ఏది ఎలాగున్నా సరే తండ్రి రాజశేఖర రెడ్డి కానీ ధర్మరాజు దేవుడు కానీ ఆ రాజశేఖర రెడ్డి అంటే మహాత్ముడు, మహానుభావుడు, ధర్మరాజు. కానీ అతను పెట్టిన తలక పథకాలు, అతను చేసిన తలక ఏలుబడి, అతని తలక ముఖ్యమంత్రి తలక విధానంలో మాత్రం చాలా గొప్ప విషయాలు తండ్రి చేశాడు. ఏదో దశ దినమాలో తన కర్మో దశో దేవుడు భగవంతుడు ఎలాగోనగా అయిపోయి ఏదో కొడుకు తండ్రి విధానంగా ఏదో చేద్దామని చెప్పి ఏదో దిగాడు, ఆ ఎలక్షన్లో పెట్టాడు. ఆ భగవంతుడి వల్ల తనకు మంచి చేశారు. ఒక ముఖ్యమైన విషయంలోనూ చేశారు. జనానికి పెట్టిన తలక హామీలు, మరి కుర్రోళ్ళకి చదువుకున్నోళ్ళకి ఈ మరి ఇవన్నీ రాజశేఖర్ రెడ్డి కోసం వదిలేద్దాం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కోసము ఆయన భవిష్యత్తు కోసం మాత్రం మీరు చెప్పండి. అయితే ఏదైనా మరి జగన్మోహన్ రెడ్డి తలక విషయం అయితే మాత్రం ఏదైనా కొద్దిగా మానవులే కొద్దిగా డౌన్ చేసే మరి ఏదో రూపంగా కొద్దిగా చేసేద్దాం, మరి ఏదో రూపంగా మరి కొద్దిగా ఎల్తిపెట్టేద్దామని చెప్పి కొద్దిగా ఏదో భగవంతుడి దైవాలు కాదు, అది మానవులు చేసిందే. ఏదో రూపంగా ఆ జగన్మోహన్ రెడ్డి మంచి చేశాడు, జనానికి మంచి చేశాడు, అందరికీ ఉపకారం చేశాడు తప్ప అపకారం ఎప్పుడూ చేయలేదు. అలాగని చెప్పి జనం ప్రతి ఊర్లోని నాటక ప్రయాణము ఏదో యాత్ర అన్ని విషయాలు చేశాడు, బస్సు ప్రయాణాలు చేశాడు, కొన్ని అది జరిగిపోయిన కథ. ఇప్పుడు ఆయన జాతక రీత్యా రేపు రాబోయే 5 సంవత్సరాలలో ఆయన భవిష్యత్తు ఏంటి? ఆయన జైలుకి వెళ్ళే అవకాశం ఉన్నాయంటారా? లేదు, జైలుకి వెళ్ళే అవకాశం లేదు. అంతటి వాళ్ళని ఆపి చేసే వాళ్ళు కొంత నాయకులు ఉన్నారు. అంతటి వాళ్ళు తాను వెళ్ళవకంట
అతను తప్పు ఏమైనా ఉంటే తీసుకెళ్తారు. కానీ అది కొందరు కుట్ర ఆపడం వల్ల ఏదో రకం పెట్టేయాలని కొందరు పుణ్యాలు చేస్తే దాంట్లో కొందరు నాయకులు మాత్రం దాన్ని ఆపేస్తారు. వెళ్ళే అవకాశం లేదు. మళ్ళా వచ్చే ఎలక్షన్లో మాత్రం మళ్ళా అనుకూలంగా నిలబడేది ఉంది. ఖచ్చితంగా వల్ల ముఖ్యమంత్రి అవుతాడు. మళ్ళీ ఖచ్చితంగా పక్కగా కలుపుతాడు. అర్థమైందా? ఇప్పుడు కాదు అనుకున్న వాళ్ళు మాత్రం ఆ రోజు తన దాకా తన కాళ్ళ దాకా వచ్చారు. ఇప్పుడు జాతకరీత్యా చిలక అంటే ఇక్కడ ఉన్నటువంటి అన్ని రకాలమైన దేవుళ్ళు ఉంటారు, అందరూ అన్నీ ఉంటారు. కానీ అంటే నిజంగా జగన్మోహన్ రెడ్డి చెప్పుకున్నట్టు ఆయన నేను యేసు ప్రభు పెట్టనని చెప్పుకుంటున్నాను అన్నట్టుగానే జగన్మోహన్ రెడ్డి పేరు చెప్పగానే అని చిలక ఏ విధంగా ప్రభువుని ఎట్లా తీసిందంటారు? అది హృదయంలో ఉండవలసిన తలగా ఒక దైవిక నియమంలో తలగా ప్రభు తలగా మార్గం వల్ల అతను ఎన్ని దేవుళ్ళు మొక్కినా ఆది గుత్తలగా దేవుడు మాత్రం అతను ఉండవలసిన తల మనసులో ఉండవలసింది ప్రభువే. తలగా దేవుడు సృష్టి అనేది ఒకటే. కానీ కాకపోతే అవతారాలు తేడా కాకపోతే అతను మొట్టమొదటిగా చట్టసభ్రతగా ఆ దేవుడు పెట్టాలి, ప్రభు పెట్టానండి. కాకపోతే జనం దృష్టిలోనే మరి ఆ దేవుడు ముఖ్య ఈ దేవుడు మొక్కపోతే బాగుందని చెప్పి ఏదో తన సాంప్రదాయ ప్రకారంగా వెళ్తున్నాడు. ఆ స్వామి ఆశీస్సులు ప్రతి ఒక్క దేవుడికి మొక్కుకుంటున్నాడు. ఏదో వాళ్ళకి చివరికి నమ్మేది నమ్మవలసింది వెళ్ళవలసింది చివరగా జగన్మోహన్ రెడ్డి 2029లో అధికారంలోకి వస్తారంటారా? ఖచ్చితంగా మళ్ళీ అధికారంలోకి వచ్చేది ఉంది. మళ్ళీ అధికారంలో కాలు ఎత్తి కానీ మళ్ళీ తనకి మాత్రం జనాన్ని తప్పిళ్ళు కొట్టి మళ్ళా జగన్ రావాలని చెప్పి కొందరు ఎత్తులు మాత్రం తనకి మంచి చేసేది ఉందండి. ఖచ్చితంగా మళ్ళీ ఎలక్షన్ విషయంలోనే వచ్చే ఆ భగవంతుడి వల్ల మళ్ళీ వచ్చే ఎలక్షన్ మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇది ఈరోజు ఇక్కడ ఒక చిలక జ్యోతిష్యులు గత 25 సంవత్సరాల అనుభవం ఉన్నటువంటి వ్యక్తి. ఆయన రాష్ట్ర భవిష్యత్తు ఎట్లా ఉంటుంది, జగన్మోహన్ రెడ్డి ఆలోచనలు ఎట్లా ఉంటాయి, 2029లో మళ్ళీ సీఎం అవుతారా అవరా అనేది చిలక జ్యోతిష్యం ద్వారా చెప్పినటువంటి విశేషాలు. అట్లాగే అది కాకుండా జగన్మోహన్ రెడ్డి ఏ దేవుడిని కొలుస్తారు, ఎట్లా ఏ దేవత ఇంట్లో ఉంటుంది అనేది చిలక ద్వారానే, అంటే ఎక్కడ సృష్టించింది కాకుండా చిలక ద్వారానే ఆయన యేసుప్రభునే కొలుస్తారు అనేది ఈరోజు తేటతలంగా ఆయన చెప్పిన చిలక ద్వారానే చెప్పడం జరిగింది. ఇది ఈరోజు ఈ శంకర్రావు గారు చిలక జ్యోతిష్యం చెబుతూ ఎట్లా నిజమే జరుగుతుంది 2029లో సీఎంగా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గెలుస్తారని చెప్పి చెబుతూ ఉంటాం.